ప్రతి ఇంటికి చేరే ఉదయం వెలుగు లాంటి వార్తలు నిజం, నిబద్ధత, నమ్మకంతో మీ ముందుకు వచ్చే మీ స్వంత ఛానల్ ఉదయం న్యూస్. వెల్కమ్ టు ఉదయం న్యూస్. చిలకలూరిపేట పట్టణంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారిందని, పేద ప్రజలకు అందాల్సిన సిలిండర్లు దర్జాగా బ్లాక్ మార్కెట్కి తరలిపోతున్నాయని మాజీ కౌన్సిలర్ అబ్దుల్ రైఫ్ మండిపడ్డారు. మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు నిర్వాహకులను డెలివరీ బాయ్స్ ను హెచ్చరించిన సామాన్య మానవుడికి కేటాయించిన గృహ వినియోగ సిలిండర్లు వారికే అందాలని ఆదేశించినప్పటికీ గ్యాస్ ఆఫీస్ వారు మాత్రం ఏమాత్రం భయం లేకుండా అక్రమాలకు పాల్పడుతున్నారని రైఫ్ విమర్శించారు. వారికి ఎమ్మెల్యే అన్న నిబంధనలన్న గౌరవం లేదని ధ్వజమెత్తారు. తగ్గిపోతున్న గృహోపయోగ గ్యాస్ సిలిండర్లు చిలకలూరిపేట పట్టణంలో సామాన్య ప్రజలకు ఇవ్వాల్సిన గ్యాస్ సిలిండర్లు హోటళ్లలో మరియు సర్వీస్ పాయింట్లలో యథేచ్ఛగా అమ్ముబడుతున్నాయి. అయినా కూడా దీనిపై అధికారులు చర్య తీసుకోవట్లేదు. సామాన్య మానవుడు గ్యాస్ ఆఫీస్కి, ఇండియన్ గ్యాస్ ఆఫీస్ కావచ్చు, హెచ్పి గ్యాస్ కావచ్చు, నేను స్వయంగా ఇండియన్ గ్యాస్ ఆఫీస్ చూశాను. పేదవాళ్ళు వెళ్ళి గ్యాస్ సిలిండర్ అడిగితే 10 రోజులకు వస్తాయి, 15 రోజులకు వస్తాయని బెదిరించి పంపిస్తున్నారు. అదే విఆర్ఓలుగా వెళ్ళి మన ఎంఆర్ ఆఫీస్ తరఫున వెళ్ళిన వాళ్లకు నా ఎదురుగా ఇద్దరికి స్లిప్పులు రాసి 1000 రూపాయలు తీసుకుని సిలిండర్ ఇవ్వడం జరిగింది. అదే సామాన్య మానవుడు వెళ్తే బెదిరించడం జరుగుతుంది. గతంలో మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారు గ్యాస్ ఆఫీస్ వాళ్ళకు కానీ వాళ్ళ డెలివరీ బాయ్స్ కానీ ఆయన హెచ్చరించడం జరిగింది. ఏమంటే సామాన్య మానవులకు ఇవ్వాల్సిన గ్యాస్ సామాన్య మానవులకు అందాలా, హోటళ్లకు ఇవ్వాల్సిన కమర్షియల్ గ్యాస్ వాడాలని చెప్పినా కూడా ఒక ఎమ్మెల్యే గారు స్వయంగా చెప్పినా వాడు ఈ గ్యాస్ ఆఫీస్ వాళ్ళు భయం లేకుండా అదే విధంగా నల్ల బజారుగా తెలిపోతున్నాయి. కానీ ఈ సామాన్య అందట్లేదు. అదేవిధంగా నిన్న విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశామన్నారు. టౌన్ మొత్తం మీద తనిఖీ చేసి 3 సిలిండర్లు వాళ్ళు పట్టుకునేది. నాతో పాటు రమ్మనండి, నేను 100 సిలిండర్లు పట్టిస్తా. అధికారులు కూడా నామకే వాస్తే వాళ్ళని దాడులు చేస్తుంటా. కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా టౌన్ మొత్తం తిరిగి ఏ రోజైనా వాళ్ళు చేశారా? ఇవాళ గ్యాస్ సిలిండర్ ఎప్పటి నుంచి టైట్ ఉందండి. ఇప్పుడు అధికారులు కూడా డబ్బులు తీసుకొని పోతున్నారు తప్ప, లేకపోతే 3 సిలిండర్ పట్టుకోవటం ఏందండి? డబ్బులు తీసుకోకపోతే డబ్బులు తీసుకుంటారు. కాబట్టి ఊరు మొత్తంలో నాతో పాటు వస్తే 100 సిలిండర్లను పట్టిస్తా. అదేవిధంగా నేను స్వయంగా గ్యాస్ బుక్ చేసి పోయిన శనివారం కాక అంత ముందు శనివారం బుక్ చేశా. ఇప్పుడు దాకా రాలేదు. 2 వారంలో వస్తుంది, 3 రోజులు వస్తుంటారు. కానీ ఇవాళ 12 రోజులైనా కూడా గ్యాస్ డెలివరీ చేయట్లేదు. కావున దీనిపై పై అధికారులు ఆర్డీఓ గారు కావచ్చు, పై అధికారులు దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాను. మన శాసనసభ్యులు ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ గ్యాస్ ఆఫీస్ వాళ్ళకి చెప్పినా కూడా పట్టించలేదు. అంటే ఒక ఎమ్మెల్యే కూడా చెప్పినా కూడా వాళ్లకు వారి మీద గౌరవం లేదు. కాబట్టి దీనిపై అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాను.